హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. నిన్నటి మార్కెట్ని ఒక 1 మినిట్ అయితే అనలైజ్ చేద్దాం. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ మొత్తం అప్ డౌన్ అయితే ఒక రోలర్ కోస్టర్ మూవ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వన్ వే మూవ్ క్రియేట్ చేస్తూ టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇంకా బయర్స్ అండ్ సెల్లర్స్ విషయానికి వస్తే నేను ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని కన్సిడర్ చేస్తున్నా, అండ్ ఈ బయర్స్ని కన్సిడర్ చేస్తున్నా, అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న సెల్లర్స్ని కన్సిడర్ చేస్తున్నా. ఎందుకు నేను ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని కన్సిడర్ చేయట్లేను అంటే, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఫీబో అప్లై చేస్తే ఆల్మోస్ట్ 0.6% అయితే రిట్రేస్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే, ఈ లెవెల్లో ఉన్న బయర్స్ ఏదర్ లిటిల్ బిట్ ప్రాఫిట్తో నన్ను ఎగ్జిట్ అయి ఉండాలి, లేదంటే కాస్ట్ టు కాస్ట్ అయితే ఎగ్జిట్ అయి ఉండాలి. దీని వెనుకున్న లాజిక్ అండ్ సైకాలజీ ఏంటో నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడు మనకి ఈ బయర్స్ ఉన్నారు, ఈ బయర్స్ ఉన్నారు, అండ్ ఈ సెల్లర్స్ ఉన్నారు. ఇవాళ మార్కెట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ లిటిల్ బిట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ వల్ల డెఫినెట్గా ఈ లెవెల్లో ఉన్న సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఒకవేళ ఎగ్జిట్ కాకపోయినా ఈ బుల్లిష్ రిజెక్షన్ క్యాండిల్ చూసైనా ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో నెక్స్ట్ ఇంకా మార్కెట్లో మిగిలింది ఎవరు? ఈ బయర్స్. డెఫినెట్గా మార్కెట్ అయితే ఈ బయర్స్ యొక్క ఎస్ఎల్ని హిట్ చేయడానికి టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వాలి. సో మార్కెట్ చూస్తే అదే పని చేసింది. ఈ లెవెల్లో ఉన్న బయర్స్ యొక్క ఎస్ఎల్ని హిట్ చేయడానికి టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 51,500 అయితే రౌండ్ లెవెల్ ఉంది. ఇక్కడ రీటైలర్ సైకాలజీ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ క్యాండిల్ని చూస్తే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ నెక్స్ట్ మినిట్ ఈ గ్యాప్ని ఫిల్ చేసి ఒక బుల్లిష్ రిజెక్షన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఈ రిజెక్షన్ వల్ల ఇక్కడ ఉన్న రీటైలర్స్ ఏం చేస్తారంటే, ఓకే ఒక బుల్లిష్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, అండ్ నెక్స్ట్ క్లోజింగ్ సపోర్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ 51,500 లెవెల్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి బై చేద్దామని చెప్పేసి ఈ లెవెల్లో రీటైలర్స్ బై చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఇంకొక పాయింట్ కూడా అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్లో మార్కెట్ 15 మినిట్స్ అయితే హాల్ట్ అయింది. ఎందుకు హాల్ట్ అయిందంటే, బయర్స్ని ఈ లెవెల్లో ఇన్వైట్ చేస్తుంది మార్కెట్లో బుల్లిష్ అవ్వండి అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఈ బయర్స్ ఉన్నారు, అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఈ బయర్స్ అయితే మార్కెట్లో ఉన్నారు. అంటే మార్కెట్కి లిక్విడిటీ దొరికింది. టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వాలి వీళ్ళ యొక్క ఎస్ఎల్ని హిట్ చేయడానికి, అండ్ మూవ్ అయింది కూడా టువర్డ్ డౌన్ సైడ్. సో ఇప్పుడు మార్కెట్లో ఎవరు ఉన్నారు? ఈ సెల్లర్స్ ఉన్నారు. ఈ బయర్స్ యొక్క ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న బయర్స్ ఉన్నారు. ఈ లెవెల్లో ఉన్న బయర్స్ యొక్క ఎస్ఎల్ని హిట్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ వీళ్ళ యొక్క ఎస్ఎల్ని టార్గెట్ చేయాలన్నా మార్కెట్ బయర్స్ని ట్రాప్ చేస్తూ టువర్డ్స్ అయితే డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకున్న ఈజీ ఆప్షన్ ఏంటంటే, ఈ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ని హంట్ చేయడం మాత్రమే. ఈ మూవ్స్ యొక్క సైకాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎప్పుడైతే 51,500 లెవెల్ని బ్రేక్ చేసిందో సెల్ సైడ్ ఎంటర్ అవుదామని చెప్పేసి రీటైలర్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. డెఫినెట్గా ఈ మూమెంట్లో అయితే ఎంటర్ అయి ఉంటారు, అండ్ మార్కెట్ ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా సెల్లర్స్కి అయితే ఇవ్వలేదు. బికాస్ ఇది చాలా క్విక్ మూవ్, అండ్ ఒకవేళ ఈ రన్నింగ్లో ఎంటర్ అయినా కానీ ఎస్ఎల్ అనేది చాలా బిగ్గా ఉంటుంది. సో రీటైలర్స్ అంత రిస్క్ అయితే తీసుకోరు. డెఫినెట్గా ఒక చిన్న రిట్రేస్మెంట్ కోసం అయితే వెయిట్ చేశారు. ఎప్పుడైతే ఈ చిన్న రిట్రేస్మెంట్ వచ్చిందో ఈ లెవెల్లో సెల్ పొజిషన్స్ తీసుకోవడం మొదలు పెడతారు. సో ఇప్పుడు మనకి మార్కెట్లో ఈ ర్యాండమ్ సెల్లర్స్ ఉన్నారు, అండ్ నెక్స్ట్ ఈ సెల్లర్స్ ఉన్నారు. అంటే మార్కెట్కి లిక్విడిటీ దొరికింది. డెఫినెట్గా అప్ సైడ్ మూవ్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. నిన్నటి వీడియోలో నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పాను. ఎప్పుడైతే ది ప్రీవియస్ డే మార్కెట్ ట్రెండింగ్లో ఉంటుందో, నెక్స్ట్ డే ఏదర్ మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, లేదంటే ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తే టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. డౌన్ సైడ్ రాదా అంటే రావచ్చు, కానీ వెరీ రేర్ కేసెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదర్ కన్సాలిడేట్ జోన్లో ఉంది, లేదంటే అప్ సైడ్ ట్రెండ్ అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇవాళ మార్కెట్ కూడా అదే జరిగింది. ఇనిషియల్ మూమెంట్లో సెల్లర్స్ని ట్రాప్ చేసింది, అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా టువర్డ్స్ అప్ సైడ్ ట్రెండ్ అయితే కంటిన్యూ చేసింది. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇవాళ మార్కెట్లో ఒక క్లియర్ ప్రైస్ యాక్షన్ అయితే ఇవాళ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, రిట్రేస్మెంట్ తీసుకుంది, అండ్ టువర్డ్స్ అప్ సైడ్ అయితే కంటిన్యూ చేసింది. అంటే ఒక క్లియర్ ప్రైస్ యాక్షన్ అయితే ఇవాళ మనకి మార్కెట్లో అయితే కనిపించింది. అంటే నచ్చితే డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను డైలీ అనాలిసిస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 1 మంత్ కంటిన్యూస్గా అయితే చూడండి. మీ మార్కెట్ థింకింగ్ డెఫినెట్గా మారిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.